Chinnaswamy Stadium stampede, 11 killed and 45 injured, and 11 లో half of the members mostly 20 years below వాళ్ళు. ఎవరిని బ్లేమ్ చేయాలి? 18 years తర్వాత విక్టరీ అందుకుని సెలబ్రేషన్స్ చేసుకుంటున్న ఆర్సీబీ టీమ్నా, లేదంటే గవర్నమెంట్ కర్ణాటక చీఫ్ మినిస్టర్ మిస్టర్ సిద్ధరామయ్య గారినా, లేకపోతే 35,000 హోల్డ్ చేసే చిన్నస్వామి స్టేడియం కి 3 lakh క్రౌడ్ వస్తే వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయిన పోలీస్ అండ్ ట్రాఫిక్ పోలీస్ నా? హూ షుడ్ బి బ్లేమ్? ఎవరికి వాళ్ళు మా వల్ల తప్పు జరగలేదని ప్రూవ్ చేసుకుంటున్నారు. చాలా మంది ఈవెన్ పోలీస్ కమిషనర్ ని సస్పెండ్ చేసేశారు. చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ కి ముందు 10 lakh కాంపన్సేషన్ డిక్లేర్ చేశారు, తర్వాత దాన్ని 25 lakhs కి ఇంక్రీజ్ చేశారు. ఇలా ఇష్యూ నడుస్తుంది. ఇంకో వారం 10 రోజులు మనకి సోషల్ మీడియాలో ఇదే కనిపిస్తుంది. తర్వాత నెమ్మదిగా మనం అందరం ఈ టాపిక్ ని మర్చిపోతాం. బట్ ఇమాజిన్ ద కండిషన్ ఆఫ్ ద పేరెంట్స్ హూస్ చిల్డ్రన్ ఆర్ బిలో 20 years. ఎన్ని హోప్స్ పెట్టుకొని ఉండుంటారు ఆ చిల్డ్రన్ మీద. రీసెంట్ గా భూమిక్ పేరెంట్ ఆ గ్రేవ్ యార్డ్ దగ్గర మాకు ఇంక లైఫ్ ఎందుకు అని ఏడుస్తుంటే చాలా బాధ అనిపించింది. భూమిక్ ఓన్లీ సన్, పేరెంట్స్ హోప్స్ అన్ని తన మీదే ఉండుంటాయి. అలాంటిది వాళ్ళ కొడుకు ఇంకా లేరు అంటే అసలు వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఎవరు అనుకుని ఉండుంటారు వెళ్లే వాళ్ళు మళ్ళీ తిరిగి రారని. కొంతమంది ఇంట్లో చెప్పి వెళ్లారు, కొంతమంది చెప్పకుండా వెళ్లారు. కొంతమందికి క్రికెట్ ఇంట్రెస్ట్ లేకపోయినా ఏదో ఫ్రెండ్స్ ప్రెషర్ వల్ల వెళ్ళి ప్లేయర్స్ ని ఒక్క మూమెంట్ అయినా చూద్దామని వెళ్ళిన వాళ్ళు కొంతమంది. ఎవ్వరూ అజ్యూమ్ చేయలేదు ఇంత హారబుల్ ఇన్సిడెంట్ అవుతుంది, ఇంతమంది చనిపోతారు, ఇంతమంది ఇంజ్యూర్ అవుతారని. ఫస్ట్ ప్లేయర్స్ అందరికి బస్ పరేడ్ ఆర్గనైజ్ చేద్దాం అనుకున్నారు, బట్ ట్రాఫిక్ ఇష్యూస్ వస్తాయని చిన్నస్వామి స్టేడియంలో ఫెలిసిటేషన్ అయితే పెట్టారు. బట్ ద క్రౌడ్ వాజ్ అన్కంట్రోలబుల్. ట్రీస్, ఎలక్ట్రిక్ పోల్స్, హోర్డింగ్ పోల్స్ దేన్ని వదలలేదు. ఎక్కడి నుంచి జస్ట్ క్రికెటర్స్ ఒక్కసారి కనిపిస్తే చాలు అని క్రౌడ్ అంతా క్రేజీ అయిపోయారు. ఇంత క్రేజీనెస్ అవసరమా? అంత క్రౌడ్ అక్కడ ఉన్నప్పుడు ఇది సేఫ్ కాదు అని ఎవరికీ అనిపించలేదా? ఎందుకు ఎవరి గురించో ఈ క్రేజీనెస్? ఇప్పుడు నిజంగా పిల్లలు అలాగే ఉన్నారు. ఐ హ్యావ్ a 12-year child and he is very crazy about IPL. ఇంతకు ముందు ఇండియా పాకిస్తాన్ మ్యాచెస్ కి గొడవ పడేవారు. ఇప్పుడు మన ఇండియాలోనే ఈ డిఫరెంట్ టీమ్స్ గురించి గొడవ పడుతున్నారు. అండ్ ఇది టీనేజర్స్ మధ్య, ఎవరో పెద్దవాళ్ల మధ్య జరగట్లేదు, ఈవెన్ చిన్న పిల్లల మధ్య కూడా జరుగుతుంది. మా స్ట్రీట్ లో ఒక 3rd standard చదువుతున్న అబ్బాయి ఆర్సీబీ విన్ అయిందని వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి సాఫ్ట్ డ్రింక్స్ పంచాడు. ఇలా ఉంది వాళ్ళ క్రేజీనెస్. అండ్ మా వాడు సిఎస్కే ఓడిపోయిందని బయట వాళ్ళ ఫ్రెండ్స్ కామెంట్ చేస్తారని నెక్స్ట్ డే ఆడుకోవడానికి వెళ్ళలేదు. దిస్ ఈస్ ద కండిషన్ ఆఫ్ నవడేస్ చిల్డ్రన్. ఈ చిన్నస్వామి స్టేడియం స్టాంపీడ్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఒక పేరెంట్ గా మనం చిన్నప్పటి నుంచే మన పిల్లల్ని ఒకరి గురించి ఇంత క్రేజీ అవ్వకుండా కంట్రోల్ చేయాలి. మేబీ దే ఆర్ క్రికెటర్స్, సెలబ్రిటీస్, యాక్టర్స్, ఎనీవన్. We should control our children right from childhood, not to be crazy for anyone. Really, I was very upset after the incident. ఎవరెవరైతే వాళ్ళ పిల్లల్ని పోగొట్టుకున్నారో, it was really a great loss for them. నేనైతే ఈ ఇన్సిడెంట్ గురించి మా ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఐ ఫెల్ట్ ఇది ఎవ్రీ పేరెంట్ వాళ్ళ చిల్డ్రన్ కి తప్పకుండా చెప్పవలసిన ఇన్సిడెంట్ అని. సో పేరెంట్స్ ఇప్పటి నుంచే మీ పిల్లలకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి, ఈ ఫ్యానిజం అనేది ఒక బుల్షిట్ అని, డోంట్ బికమ్ క్రేజీ ఫర్ ఎనీవన్ అని. ఎస్, ఐ నో మనం 100% ఎవరిని చేంజ్ చేయలేము అని, బట్ మనం ఇలాంటి ట్రాజిక్ ఇన్సిడెంట్స్ చెప్తే వాళ్ళు అట్లీస్ట్ మనకి చెప్పకుండా ఇలా ఫ్యాన్ మూమెంట్స్కి వెళ్తే కొంచెం కాషన్ గా ఉంటారు కదా అని. థ్యాంక్ యూ.